హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మూవీ మ్యాస్ట్రో. ఎంతో నెగిటివిటీ తర్వాత, ఎంతో క్రిటిసిజం తర్వాత ఫైనల్లీ దేవరా మూవీ థియేటర్స్లోకి వచ్చింది. అండ్ ఆ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటి, అండ్ అలాగే చాలామంది అంటున్నట్టు రాజమౌళి ఎఫర్ట్ని బీట్ చేసిందా, దేవరా మూవీకి కలెక్షన్స్ వైజ్ ఎంతవరకు స్కోప్ ఉంది, అలాగే స్టోరీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ముఖ్యంగా కొరటాల శివ గారు చెప్పినట్టు ఫుల్ ఎఫర్ట్ పెట్టి బౌండరీస్ దాటుతున్నాం అని చెప్పారు. దానికి జస్టిఫికేషన్ ఇచ్చారా లేదా, ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ గురించి, అలాగే లాట్స్ ఆఫ్ నెగిటివిటీ ఫేస్ చేసిన అనిరుద్ మ్యూజిక్ వర్కౌట్ అయిందా లేదా, మెయిన్ గా ఎన్టీఆర్ అన్న మూవీ కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ అవబోతుందా లేదా ఫ్లాప్ అవబోతుందా లేదా యావరేజ్ గా మిగిలిపోయిందా అనేది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ ఎ లేట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. దేవరా మూవీలో మెయిన్ ప్లాట్ అండ్ స్టోరీ గురించి మాట్లాడాలంటే నాకైతే స్టోరీ పెద్దగా కనిపించలేదు, కానీ దీంట్లో మెయిన్ కాన్ఫ్లిక్ట్ కానీ ప్లాట్ కానీ ఏంటంటే టూ పవర్ఫుల్ క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయటమే ఈ సినిమా. సింపుల్ గా చెప్పాలంటే దేవరా అండ్ బైరా వీరిద్దరూ చాలా పవర్ఫుల్ అండ్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్, కానీ వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చి గొడవలు జరిగితే వాళ్ళిద్దరూ ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేశారు అండ్ ఎవరు ఏ మూవ్ చేశారు అనేదే స్టోరీ. మూవీ మొత్తంలో ఇదే మెయిన్ కాన్సెప్ట్. డైరెక్టర్ కొరటాల శివ గారు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టుగా భయాన్ని ఎలివేట్ చేశారు అండ్ ధైర్యం కంటే భయం గొప్పది అన్నట్టు ఈ సినిమాలో ఎలివేట్ చేస్తూ చెప్పడం అనేది కొంచెం కొత్తగానే అనిపించింది. మూవీ టీం చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి షార్క్ సీక్వెన్స్ బిగ్గెస్ట్ ప్లస్ అవుతుందని చెప్పారు. నిజానికి ఈ మూవీలో షార్క్ సీక్వెన్స్ అయితే సూపర్ గా అనిపిస్తుంది. ఖచ్చితంగా గూస్ బంప్స్ వచ్చే ఒక బిగ్గెస్ట్ సీన్ అని చెప్పొచ్చు. షార్క్ సీక్వెన్స్ దగ్గర గుర్తొచ్చే మరొక విషయం ఏంటంటే అది మీకు ఖచ్చితంగా నచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే అనిరుద్ బీజిఎం, బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ది ఫిలిం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ షార్క్ సీక్వెన్స్ ని ఒక లెవెల్ వరకు డిజైన్ చేసాడు కొరటాల శివ. కొరటాల శివ అనుకున్న దాన్ని ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు తన పర్ఫార్మెన్స్ తోటి. దాంతో పాటుగా ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది మన అనిరుద్ భాయ్ మ్యూజిక్ అనే చెప్పాలి. అండ్ బీజిఎం ఇచ్చి పడేశాడు. బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పొచ్చు అనిరుద్. ముఖ్యంగా దేవర లాంటి సినిమాలకి వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త ప్రపంచం, ఆ ప్రపంచంలో ఉండే క్యారెక్టర్స్, రూల్స్ ఇవన్నీ చెప్తారు. ఎగ్జాక్ట్లీ న్యూ వరల్డ్ బిల్డింగ్ మూవీస్ లాగానే ఇది కూడా ఒక కొత్త ప్రపంచం. అండ్ దాంట్లో ఉండే మనుషులు కానీ, అక్కడ పరిస్థితులు కానీ, ఎన్విరాన్మెంట్ కానీ ప్రాపర్ గా డిజైన్ చేసి చూపించారు కొరటాల శివ. అయితే మూవీ చూసిన తర్వాత నాకు బాగుంది అనే ఫీలింగ్ అంటే కూడా బానే ఉంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మూవీ వరస్ట్ గా లేదు, కానీ ఇంకా కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే పాస్ట్ లో కొరటాల శివ గారు తీసిన మూవీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఈ మూవీతో కంపేర్ చేస్తే. లైక్ మిర్చి గానీ, జనతా గ్యారేజ్ గానీ, శ్రీమంతుడు గానీ తీసుకుంటే సినిమా అంతా అయిన తర్వాత ఒక ఎమోషనల్ హై మూమెంట్ వస్తుంది. అంటే మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ ఎమోషనల్లీ సాటిస్ఫై అవుతారు, ఒక హ్యాపీనెస్ తోటి బయటకు వస్తారు. అది మిస్ అయింది అనిపించింది పర్టికులర్ గా ఈ దేవరా మూవీలో. దేవరా ఫుల్లీ సాటిస్ఫై చేయలేకపోయినా కూడా యాజ్ ఎ ఫిల్మ్ గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. డైరెక్షన్ వైజ్ చూసినా, మ్యూజిక్ వైజ్ చూసినా అండ్ ఎన్టీఆర్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసినా కూడా ఈ మూవీ ఒక రకంగా ఫుల్ మీల్స్ కాకపోయినా ఇంచుమించు మనల్ని సాటిస్ఫై చేస్తుందనే చెప్పాలి. ఏదేమైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ విత్ ఎన్టీఆర్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే కనుక డెఫినెట్ గా దేవరా మూవీ ట్రై చేయండి. దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.